అయ్యా మా జీవితాల్లో ఇక ఈ కార్యాలు జరగవు, ఇక వింతే, ఇక ఇలాగే ముగించబడిద్ది, ఇది అసాధ్యం అని కొన్ని కార్యాల విషయమే మేము అనుకున్నాం. అనుకుంటూ నీ కొరకు కనిపెట్టాను. నీవేం చేసావో తెలుసా? జరుగును అని అనుకొనని భయంకరమైన కార్యాలు మా జీవితాల్లో నువ్వు జరిగించావు. మేము ఎలా ఫిక్స్ అయిపోయామంటే, ఇక ఇది కుదరదురా, ఇది జరగదు, ఇది అసాధ్యం, ఈ సమస్య ఇలాగే మిగిలిపోద్ది, ఈ అనారోగ్యం ఇలాగే మిగిలిపోద్ది, ఈ ఇబ్బంది ఇలాగే మిగిలిపోద్ది. ఇలాంటి కార్యాలు జరిగించగల నీ వంటి దేవుడు సృష్టిలో ఎవరున్నారయ్యా? ఆకాశం క్రిందైనా భూమి ఎందైనా నిన్ను పోలిన వాళ్ళు మరి ఎవ్వరూ లేరయ్యా. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడూ సిగ్గునొందడయ్యా అంటాడు. గడిచిన కొన్ని దినాల నుండి నీ జీవితంలో నీ పిల్లల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం తెచ్చుకుంటూ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఆర్థిక విషయాల్లో కానీ జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ, ఇక ఇంతేలే, వీడు మారడు, ఈయన మారడు, ఈ అనారోగ్య పరిస్థితి చక్కదిద్దబడదు, బ్రతుకు కాలమంతా ఈ అప్పులతోనే నేను బ్రతకాలి, బ్రతుకు కాలమంతా ఈ అవమానంతోనే బ్రతకాలి, ఇక ఈ పరిస్థితులు ప్రపంచంలో ఎవడు చక్కదిద్దలేడు అన్నట్లుగా ఒక నిస్సహాయత, ఓ కృంగిని స్థితిలో, దేవుని సన్నిధిలో ఒక బలహీనపడిన స్థితిలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఉంటే, ఈరోజు ప్రభు నీతో చెప్పమని పురికొల్పుతున్న మాట, ఏది జరగదనుకుంటున్నావో జరగదు అని అనుకొనిన భీకర కార్యాలను దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఏది అసాధ్యం అనుకున్నావో యేసు నామం పేరిట ఆయన మహిమ కొరకు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సుసాధ్యం చేయబోతూ ఉన్నాడు. మన కుటుంబాల్లో ఏమేం జరగబోతుందో చాలామంది అన్ని ప్రజలు తొంగి చూస్తారు. చిన్న నష్టం జరిగిందనుకోండి, లోకంలో బ్రతుకుతున్నాం, అందరికి కలిగినట్లుగానే మనకు కూడా కొన్ని జరుగుతాయి. అయితే మనకు చిన్న నష్టం కలిగితే అన్ని ప్రజలు పరిగెత్తుకుంటా వచ్చి ఏమంటారు తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంటగా, మీ కుటుంబంలో అట్లా ఎందుకు జరిగింది, పలానా విషయం ఇట్లా జరిగిందట కదా, అయ్యో మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళట కదా, అది ఓదార్పో సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారో దేవుడికే తెలుసు. వీళ్ళు ఇంకా కాలేదంటగా, అయ్యో 30 సంవత్సరాలు అయింది కదా మా అమ్మాయికి వచ్చి, 32 అయింది కదా అని వెళ్ళిపోతా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మో నువ్వు బతుకున్న దినాల్లో మీ అమ్మోళ్ళు నీ పెళ్ళి చేయరులే అమ్మ, వచ్చి అంటారు, అమ్మాయి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, అమ్మ మీ అమ్మా నాన్న బతుకున్నంత కాలం వీళ్ళేదో ఆరిసేరువులు తీర్చేవాళ్ళు అయినట్లు. అది ఆదరణ అర్థం కాదు, సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తారో అర్థం కాదు. అయితే ఒకటి నమ్మండి, నీ దేవుడు ఎవరో తెలుసా? అన్ని జనులు తత్తరిల్లేటట్లుగా తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేస్తాడు. మనల్ని ప్రతి దినం అన్ని జనులు గమనిస్తారు. మన పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో, మన భార్యాభర్తల మధ్యలో ఏం జరుగుతుందో గుసగుసలాడటానికి ప్రతి క్షణం, ఒకవేళ మీలో ఎవరైనా అన్ని కుటుంబాల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు ఉంటే, మనకి ఇంతమంది ఉన్నారు, ఆ యేసుబాబు దగ్గర ఏముందని వెళ్ళావు రకరకాలుగా విమర్శిస్తూ తొంగి చూస్తారు. దైవజనమా, గుండెల్లో రాసుకోండి, నీ దేవుడు ఎవరో తెలుసా? అన్యజనుల మధ్యలో ఆయన మహోన్నతుడైన దేవుడని, తన కార్యాలు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. అన్ని ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కదా, ఎక్కడ ఆయన నామానికి అవమానం కలిగేటట్లుగా సిగ్గుకు దేవుడు మనలను అప్పగించుకుండును గాక. నీ దేవుడు ఎవరో తెలుసా? జరుగును అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగించేవాడు. ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఇక ఇది జరగదు, ఇంతే, ఇక నా బ్రతుకు మారదు, దీనితోనే నా జీవితం ముగించబడుతుందని ఏ సమస్య విషయమై నిరీక్షణ కోల్పోయి ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఏది జరగదు అనుకుంటున్నావో దాన్నే దేవుడు జరిగించబోతున్నాడు. తన మహిమ కొరకు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. అన్ని జనులు కలవరపడినట్లుగా
అరే వీళ్ళ పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ పిల్లల పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ సంసారాల పని అయిపోయింది అనుకున్నావురా, భలే నిలవబడ్డారే, వాళ్ళ దేవుడు వాళ్ళను భలే నిలవబెట్టాడే. అన్యజనులే నీ దగ్గరకు వచ్చి ఒక మాట అనబోతున్నారు. ఏంటో తెలుసా? శహబాష్రా, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవు ఆరాధించే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని అన్యజనులు కలవరపడుతూ ప్రభుని స్తుతించేటట్లుగా దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. నిశ్చయంగా నువ్వు బ్రతుకుతున్న అన్య ప్రజల మధ్యలో నీ ఎదుట ఓ మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించునుగాక. దైవజనమా, ఒక్కసారి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు. ఈ దినాల్లో క్రొత్త నిబంధన సంఘంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏంటా నిబంధన? చూడండి ఒకసారి. ఏ జనములోనైనాను, ఏ జాతి ప్రజలలోనైనాను, ఏ దేశ ప్రజలలోనైనాను, ఏ వర్గ ప్రజలలోనైనాను జరగని ఒక అద్భుతం దేవుడు నీ బ్రతుకులో ఆయన జరిగించునుగాక. కారణం, ఈ దేవునికి పెట్టబడిన పేరే లెక్కలేనని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. భూమి మీద ఏ జనములోనైనా ఎక్కడైనా జరగని అద్భుతాలు ఐగుప్తు దేశంలో తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల దేవుడు జరిగించలేదా? ఎర్ర సముద్రాన్ని తన ప్రజలకు 2 పాయలుగా చీల్చి ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకు రహదారిగా మారింది. అదే ఎర్ర సముద్రం ఐగుప్తీయులను ముంచివేసింది. పగలు మేఘస్తంభమై, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని షకీనా మేఘం ఇశ్రాయేలీలను ఆవరించేది. పగలు మేఘస్తంభమై ప్రభు ఆవరించినప్పుడు ఆ మేఘస్తంభం కింద ప్రజల పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఏసీలో ఉన్నట్టుంది. అందుకనే వాళ్ళ కాళ్ళు వాయలేదట, అలసట రాలేదట. అయ్యా ఇంత దూరం మేము నడవలేవయ్యా, మోకాలు నొప్పి అని అన్నటువంటి బాప్త ఒక్కటి కూడా లేదట. కారణం ఏంటంటే పగలు మేఘస్తంభమై, రాత్రి ఎవరు కిరోసిన్ దీపాలు పట్టుకోవాలా, లాంతర్లు పట్టుకోవాలా, దివిటీలు పట్టుకోవాలా, అయ్యో ఎటు వెళ్ళాలి, చీకట్లో తడువులాడుతూ ఉండాలా. దేవుడే రాత్రిపూట అగ్నిస్తంభమై తన ప్రజలకు దారి చూపించాడు. అద్భుతం. 40 లక్షల మంది కాల్బలాన్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? మీకు అర్థం కావాలంటే మీ ఊరి నుంచి బంధువులు ఒక 100 మంది, అమ్మాయి రేపు మీ ఇంటికి వస్తున్నామమ్మా హైదరాబాదు, ఎక్కువ రోజులు ఏముంటాం అమ్మా, ఓ 10 రోజులు ఉంటామమ్మా, 100 మంది వస్తున్నాం అని అంటంతో మీరు వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? అక్క మేము కూడా మన ఊరు వచ్చేస్తున్నాం, సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడ ఉండలేవని చెప్పి మేము కూడా మన ఊరు వచ్చేస్తున్నాం. 100 మంది కాదండి, 10 మంది వస్తే చాలు. 40 లక్షల మంది కాల్బలం, 40 సంవత్సరాలు. అద్భుతం. 40 సంవత్సరాలు వాళ్ళు విత్తలేదు, కొయ్యలేదు, డ్యూటీకి వెళ్ళలేదు, ఓటీ చేయలేదు, బి షిఫ్ట్, డబుల్ డ్యూటీ ఏమి లేదు. తమడా ఏ కంపెనీ పెట్టుకోలే, ఏ ఉద్యోగం చేయలా. 40 సంవత్సరాలు ఆకాశపు మన్నాతో దేవుడు పోషించాడు. అయ్యా పద్దాకలా ఈ మన్నా తిని 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 నోరు సప్పబడిపోయిందయ్యా. మరి ఏం కావాలి? మాంసం. అద్భుతం తెలుసా? సముద్రంలో నుంచి పూరేళ్ళు రప్పిస్తే, ఏమంటే మన భాషలో చెప్తాను, జనవరి 1వ తారీఖున మాంసం తింటూ స్టార్ట్ చేశారు. జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 31 రోజు కంటిన్యూస్గా నాన్ వెజ్. ఆ మాట చెప్పలేను. వాళ్ళు మాంసం తింటేనంట, తిన్న మాంసం ముక్కుల్లో నుంచి వచ్చిందంట. దాన్ని మళ్ళా వదిలిపెట్టల, మిక్సీలో వేశారు. నెల రోజుల పాటు దైవజనమా, ప్రపంచంలో ఏ జనములో జరగని అద్భుతాలు ఈ దేవుడు జరిగించాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనను పోలినవాడు, ఆయన వంటివాడు, ఆయన లాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు సృష్టిలో మరి ఎవ్వరూ లేరని అన్య ప్రజలు వింటుండగా, చూస్తుండగా తన మహిమ కొరకు దేవుడి కార్యాలు చేస్తూ వచ్చాడు. నిబంధన చేస్తాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీలతో ఏ నిబంధన చేశాడో నేనంట ఎప్పుడు చెప్తా కదా. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు. నూతన నిబంధన సంఘం గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం విమోచించబడ్డాం.
యూదుల కంటే క్రొత్త నిబంధన సంఘం బహుశ్రేష్టమైనది. ఆ ప్రజలతో అంటాడు, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా జరగని అద్భుతాలు మీ మధ్యలో నేను జరిగిస్తా. ఇది నా నిబంధన. నేను ఐగుప్తు దేశంలో ఎంత భయంకరమైన కార్యం చేశానో మీకు తెలీదా? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మీ పితరులు 70 మందితో వెళ్ళాడు. ఎంతమందితో? 70 మందితో వెళ్ళారు. మీరు 70 మందితో అయ్యి మీరు విస్తరిస్తున్నప్పుడు ఫరో రాజులు ఏం చేశారో మీకు తెలీదా? అమ్మో, ఈ ఇశ్రాయేలు సంతానం విస్తరిస్తే రేపు మన దేశాన్ని ఆక్రమిస్తారు, మన దేశానికి ముప్పు కలుగుతుందని ఇశ్రాయేలీలో మగపిల్లలు పుడతా ఉంటే పురిట్లోనే చంపేయండి అని మంత్రసానులకు శాసనం ఇచ్చాడు కదా. అలాంటి స్థలాలలో కూడా నేను భీకరమైన కార్యాలు చేసి 70 మందిగా వచ్చినటువంటి మిమ్మలను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేశాను. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు, ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారో, వీడు పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళ సంసారం పైకి రాకూడదు, వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు, వీళ్ళని ఎలాగైనా తొక్కాలని ఎక్కడైతే ప్రజలు భయంకరంగా పనిచేయటం ప్రారంభిస్తారో అక్కడే మరి బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అక్కడే ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఈ ఇశ్రాయేలీలు పైకి రాకూడదని వాళ్ళందరూ తొక్కాలని ప్రయత్నం చేస్తే 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేశాడు. బిడ్డలారా, దేశం కాని దేశానికి వెళ్ళారు, ఎదగటానికి అవకాశం లేదు. అవకాశం లేని చోట కూడా తన పిల్లలను దేవుడు ఎదిగింపు చేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. పొట్ట చేత పట్టుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానయ్యా. మా ఊరిలో సరైన ఉద్యోగాలు లేవు, పాడి పంటలు సరిగ్గా లేవు, ఊరిలో బ్రతకలేక ఏదో హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ గుట్టుగా బ్రతుకుదామని వచ్చానయ్యా. నా పిల్లలను తీసుకొని ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదయ్యా, సరైన ఆర్థిక వనరులు సమకూడలేదయ్యా, బ్రతుకంతా ఇలాగే ఒంటరిగా మిగిలిపోద్దా? ఓ తెలియని వెలితి నీ గుండెలను ఏలుబడి చేస్తూ ఉంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేసిన దేవుడు ఈ గడ్డ మీద నిన్ను నీ పిల్లలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేయునుగాక.